చూస్తున్న భవానీపూర్లో మమతా బెనర్జీ ఓడిపోయింది. 15,105 ఓట్లకు పైగా తేడాతో మమతపై సువేందు విజయాన్ని సాధించాడు. భవానీపూర్లో కౌంటింగ్ సెంటర్ వద్ద హై టెన్షన్ వాతావరణం నెలకొని ఉంది. మంగళవారం ఢిల్లీ వెళ్తున్న సువేందు ఇటు ప్రధాని మోదీ, అమిత్ షాను కలవడానికి సువేందు అధికారి ఢిల్లీ వెళ్ళబోతున్నారు. మమతా పైన పోటీ చేసి ఓడించిన సువేందు భవానీపూర్తో పాటు వెస్ట్ బెంగాల్ వ్యాప్తంగా టీఎంసీని ఓడించిన సువేందు బీజేపీ కుట్ర చేసి తనను ఓడించిందంటూ మమతా కౌంటింగ్ కేంద్రం వద్ద ఆందోళనకు దిగింది. టీఎంసీ అలాగే బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగినట్టు తెలుస్తుంది. ఇది ప్రజా విజయం అంటున్నారు ఇటు బీజేపీకి సంబంధించిన సువేందు అధికారి. మొత్తం మీద ఆ కౌంటింగ్ కేంద్రం దగ్గర ప్రస్తుతానికి ఎలాంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయి, మమతా బెనర్జీ ఏం చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తుంది, అలాగే బీజేపీకి సంబంధించిన సువేందు అధికారి ఏం చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు, దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు మా ప్రతినిధి మధు అందుబాటులో ఉన్నారు, మధుతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మధు, చెప్పండి, అసలు కౌంటింగ్ కేంద్రం దగ్గర ఏం జరిగింది? 15,105 ఓట్లతోని మొత్తానికైతే మమత ఓడిపోయినట్టు తెలుస్తుంది. కానీ మమతా బెనర్జీ ప్రధానంగా ఆమె ఏం ఆరోపిస్తుంది, ఎందుకు కౌంటింగ్ సెంటర్ దగ్గరికి వచ్చింది? ఎగ్జాక్ట్లీ చాలాసేపు అవుతుంది మమతా బెనర్జీ భవానీపూర్కి సంబంధించినటువంటి ఏదైతే గర్ల్స్ హై స్కూల్ ఏదైతే ఉందో కౌంటింగ్ కేంద్రం అక్కడికి వచ్చి ఆమె చాలాసేపటి నుంచి అక్కడే ఉన్నారు. మొదట వచ్చినప్పుడు కొద్దిమంది బీజేపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు వీళ్ళంతా కూడా ఆమె కారును వెంబడించినటువంటి సిచ్యువేషన్. అప్పటి నుంచి కౌంటింగ్ జరుగుతూ ఉంది, హోరాహోరీ జరుగుతూ ఉంది. వీటికి సంబంధించినటువంటి ఫైనల్ రిజల్ట్ మొత్తం 15,000 ఓట్లకు పైచీలకు సంబంధించి మమతా బెనర్జీ ఓడిపోయినటువంటి పరిస్థితి. సువేందు అధికారి మొదటి నుంచి మమతా బెనర్జీ వెంట పడతా ఉన్నారు ఆమెను ఓడించడానికి. మనం చూసాం 2021 సంవత్సరంలో సువేందు అధికారి అక్కడ ఆల్రెడీ ఒక చోట ఓడించారు. ఇక్కడ మళ్ళీ భవానీపూర్లో ఆమె వెంట పడినటువంటి పరిస్థితి, ఇక్కడ ఆమెను ఇక్కడ కూడా డిఫీట్ చేసినటువంటి పరిస్థితి. చాలా కొన్ని బోల్డ్ కామెంట్ చేశారు సువేందు అధికారి. చేసినటువంటి స్టేట్మెంట్లో వార్డ్ నెంబర్ 77లో మొత్తం ముస్లిమ్స్ ఓట్లన్నీ కూడా మమతా బెనర్జీకి ఓట్లేశారు, గంప కొత్తగా ఒక్క ఓటు కూడా మిస్ కాకుండా. కానీ మిగతా వర్గాలు హిందూసు, సిఖ్సు, జైన్సు, బుద్ధిస్టు తర్వాత వీళ్ళంతా కూడా నన్ను బ్లెస్ చేశారు, నా వైపు నిలబడ్డారు, నేను గెలిచినటువంటి పరిస్థితి అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. ఈ విక్టరీ హిందుత్వ విక్టరీ అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. సిపిఎం స్ట్రాంగ్ సపోర్టర్స్ కూడా నాకే ఓటేశారు, అంటే మమతా బెనర్జీ ఓటమిని వారంతా కోరుకున్నారు, వారంతా నాకే ఓటేశారు అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. దాంతోపాటు సిపిఎం ఓటర్స్ ఎవరైతే తనకు మద్దతు తెలిపారో వారందరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. అంటే ఇక్కడ మమతా బెనర్జీని ఓడించాలనేటువంటి రీజన్ ఇక్కడ మొత్తం పశ్చిమ బెంగాల్కి సంబంధించిన ప్రజల్లో కనపడింది. కోల్కతాలో ముఖ్యంగా భవానీపూర్లో అనేటువంటి చెప్తా ఉన్నారు. భవానీపూర్ నుంచి గెలిచారు, మరొక ప్రాంతం నుంచి గెలిచారు సువేందు అధికారి. సో రేపు ఢిల్లీ వెళ్తా ఉన్నారు ప్రధాని నరేంద్ర మోదీ గారికి. ఇది అత్యంత కీలకం, ఎందుకంటే 2021లో మమతా బెనర్జీ ఓడించారు. అక్కడ తృణమూల్ కాంగ్రెస్ గెలిచినా 2021లో మమతా బెనర్జీ ఓటమి పాలయ్యారు, అక్కడ సువేందు అధికారే ఓటించారు. ఇప్పుడు ఈరోజు ఆమె వెంటబడ్డారు. ఈసారి కూడా ఈ ఎలక్షన్స్లో ఇక్కడ మమతా బెనర్జీని ఓడించినటువంటి పరిస్థితి. దాదాపు ముఖ్యమంత్రి అభ్యర్థి సువేందు అధికారి ఫైనల్ అయ్యేటువంటి అవకాశం ఉంది. సీఎంగా ఆయన ప్రమాణ స్వీకారం చేసేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే ప్రధాని మోదీ ఢిల్లీలో ఒక క్లియర్ స్టేట్మెంట్ ఇచ్చారు పార్టీ హెడ్ క్వార్టర్స్ నుంచి, బీజేపీ నుంచి. సో సువేందు అధికారి ఢిల్లీ ప్రయాణం అవుతున్నారు, మోదీని కలవనున్నారు, బీజేపీ అధ్యక్షుని కలవనున్నారు, నితిన్ నబీని కలవనున్నారు. రేపు క్లారిటీ రానుంది. దాదాపు ముఖ్యమంత్రి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి అభ్యర్థి సువేందు అధికారి కానున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా హిందుత్వ ఎజెండా కాపాడుతాం, సనాతన ధర్మాన్ని కాపాడుతాం అనేటువంటి స్టేట్మెంట్ సువేందు అధికారి ఆల్రెడీ మార్నింగ్ చేశారు. ఆ ప్రభుత్వమే రాబోతా ఉంది, ధర్మరక్షణ కోసం నిలబడేటువంటి పార్టీ అధికారంలోకి వస్తుందనేటువంటి స్టేట్మెంట్ చేశారు. ఇట్లా మొత్తం ఈ విన్నింగ్కి సంబంధించిన విషయంలో ఆల్రెడీ అమిత్ షా 3 సార్లు నాకు కాల్ చేశారు, ఏం జరుగుతుంది భవానీపూర్కి సంబంధించిన అంశం అనేటువంటిది. సో లీడ్లోకి వచ్చిన తర్వాత నుంచి కూడా ఫాలోఅప్ చేశారు, అటువంటి స్టేట్మెంట్ చేశారు. ఆల్రెడీ నేను మాట్లాడాను ఫోన్ కాల్లో. ప్రస్తుతం దీనిపైన ఆయన కొంచెంసేపటి కింద మాట్లాడుతూ రేపు ఢిల్లీ వెళ్తా ఉన్నాను, ఢిల్లీ వెళ్ళిన తర్వాత అధ్యక్షుడిని అమిత్ షాని, ప్రధాని నరేంద్ర మోదీని సువేందు అధికారి కలవనున్నారు. కలిసిన తర్వాత ప్రమాణ స్వీకారానికి సంబంధించిన డేట్ ఫిక్స్ కానుంది. ముఖ్యంగా మమతా బెనర్జీ హయాంలో కోల్కతా పశ్చిమ బెంగాల్లో జరిగినటువంటి అక్రమాలు అన్యాయాలతో పాటు
ఇక్కడ అక్రమంగా నివాసం ఉంటున్నటువంటి వారు రైల్వేకి సంబంధించిన ప్రాంతాల్లో మిగతా ఫుట్పాత్ల పైన కబ్జా చేసుకొని నివసిస్తున్నటువంటి వారికి మమతా బెనర్జీ అండగా ఉంది. వాటన్నింటినీ తొలగించి క్లీన్ సిటీగా ఒక బ్రాండెడ్ నేమ్తో మళ్ళీ కోల్కతాకు ఒక తిరిగి పునర్నిర్మాణం చేస్తామనేటువంటి స్టేట్మెంట్ చేశారు సువేందు అధికారి. సో అత్యంత కీలకంగా ఈ ఎన్నిక జరిగింది దేశవ్యాప్తంగా కూడా. ఇంతసేపటి వరకు జరిగినటువంటి కౌంటింగ్లో మమతా బెనర్జీ ఓటమి చెందడంతో అక్కడే ఆమె నిరసన వ్యక్తం చేశారు. నన్ను కుట్ర చేసి ఓడించారనేటువంటి స్టేట్మెంట్ చేశారు. వాళ్ళ కార్యకర్తలతో కలిసి బైఠాయింపు చేశారు, ఆందోళన చేసి వ్యక్తం చేస్తూ ఉన్నారు. గొడవలు అవుతా ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పటికే తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొన్ని ఆఫీసులు కాల్చివేసినటువంటి ఘటనలు మనం చూసాం, మొత్తం తగలబెట్టినటువంటి ఘటనలు. ఇది ఇంకెక్కడ దాకా వెళ్తుంది అనేటువంటి చర్చ ఉంది. ఈ రోజు కాస్త సుంసాంగా ఉంది. ఈ రోజు ఆల్రెడీ బంద్ ఉంది, ఎవరు వాహనాలు బయట తిరగట్లేదు. మొత్తం దాదాపు హాలిడేని తరలిపిస్తున్నటువంటి పరిస్థితి. షాప్స్ బంద్, హోటల్స్ బంద్, క్యాబ్స్ బంద్, ఆటోలు బంద్, బయట తిరగట్లేదు. కొన్ని వాహనాలు మాత్రమే ఎవరో కొంతమేరనే తిరుగుతూ ఉన్నాయి. ఓవరాల్గా 10% వాహనాలు మాత్రమే కోల్కతాలో తిరుగుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. కాబట్టి ఏం జరుగుతుందో అనేటువంటి ఒక ఉత్కంఠ, ఒక భయం ప్రజల్లో ఉంది. ఈ మమతా బెనర్జీ ఓటమితో అది ఎక్కడికి దారి తీస్తుందో అనేటువంటి చర్చ కూడా ప్రస్తుతం అయితే కొనసాగుతూ ఉంది. సో మొత్తానికి సువేందు అధికారి సంచలనమైనటువంటి విజయం సాధించారు. 2 సార్లు మమతా బెనర్జీ వెంటపడి ఓడించినటువంటి పరిస్థితి సువేందు అధికారి. సో దాదాపు ఆయనే ముఖ్యమంత్రి అభ్యర్థి. దాదాపు ఫైనల్గా చర్చ జరుగుతుంది బీజేపీలో. కళ్యాణ్. రైట్ మధు, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్. ఇప్పుడు మొత్తం మీద భవానీపూర్ కౌంటింగ్ సెంటర్ వద్ద ఇటు మమతా బెనర్జీ అక్కడికి చేరుకున్నారు. కావాలనే తనని ఓడించే ప్రయత్నం చేశారు, రిగ్గింగ్ జరిపారు. SIRలో 90 లక్షల ఓట్లని కూడా పక్కకు తొలగించడం, ఇదంతా కూడా ఒక కుట్ర పన్నారు నా మీద అంటూ ఆమె కౌంటింగ్ సెంటర్ వద్ద వెళ్ళి కొంత హై టెన్షన్ వాతావరణం అయితే నెలకొని ఉండే. 15,105 ఓట్లతోని మమతా బెనర్జీ సువేందు అధికారి చేతుల్లో ఓడిపోయింది. ఇటు ఢిల్లీకి సంబంధించిన బీజేపీ పెద్దలను కలవడానికి ప్రధానమంత్రి మోదీ అలాగే అమిత్ షాను కలవడానికి సువేందు అధికారి ఢిల్లీ వెళ్ళనున్నారు. మంగళవారం ఢిల్లీ చేరుకున్న తర్వాత అక్కడ మరి క్యాండిడేట్ ఎవరనేది డిక్లేర్ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. మొత్తం మీద కొంత హై టెన్షన్